కన్నప్ప మంచు విష్ణు చాలా ఆశలు పెట్టుకున్న సినిమా. తాజాగా కన్నప్ప టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ విషయానికి వస్తే నాకైతే చాలా సోసోగా అనిపించింది. అసలు 100 కోట్ల పైగా బడ్జెట్ ఈ సినిమాకి ఎక్కడ ఖర్చు పెట్టారనిపిస్తుంది. టీజర్ మొత్తం ఒకే చోట జరిగిన ఫీలింగ్ అనిపించింది. కోయ జాతికి సంబంధించిన ఒక దేవత, ఆ దేవతకు సంబంధించిన ఏరియా, గూడాలు, ఆ గూడాలకు సంబంధించిన ప్రజలు, వాళ్ళపైన వేరే గూడానికి సంబంధించిన వాళ్ళు అటాక్ చేయడం అనే పాయింట్ తో ఈ టీజర్ ని కట్ చేశారు. అంటే ఇదంతా కన్నప్ప శివభక్తుడిగా మారడానికి ముందు కదా. అంత దేవుడి పైన నమ్మకం లేని వ్యక్తి శివభక్తుడిగా ఎలా మారాడు అన్నదే కన్నప్ప సినిమా కదా. కాకపోతే ఆ డివోషనాలిటీ గాని, వాళ్ళు తీసుకున్న కన్నప్ప అనే ఎలిమెంట్ ని ఎస్టాబ్లిష్మెంట్ గాని టీజర్ లో ఎక్కడ కనిపించలేదు. గ్రాఫిక్స్ కూడా పెద్దగా స్కోప్ లేదు. ఇక కాస్ట్ విషయానికి వస్తే హీరోగా మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్, ఇలా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల నుండి స్టార్ క్యాస్ట్ ని ఈ సినిమా కోసం తీసుకున్నాడు. కాకపోతే రికగ్నైజేషన్ షాట్ ఒక్కటి కూడా లేదు ఎక్సెప్ట్ ప్రభాస్. మిగతా ఎక్కడ కూడా హైలైట్ షాట్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. ఇక విజువల్స్ పరంగా అయితే ఈ సినిమా అంతా న్యూజిలాండ్ లో షూట్ చేశారు. అక్కడి ఆ గ్రీనరీ, ఆ గ్రీన్ లొకేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా కనిపించాయి. ఆ విషయం మాత్రం కొంచెం పాజిటివ్ గానే అనిపించింది. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. కన్నప్ప లాంటి సినిమాలకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి స్టీఫెన్ దేవసి మ్యూజిక్ అందించాడు. టీజర్ లో ఎక్కడ కూడా డివోషనల్ ఎలిమెంట్ కి టచ్ చేసిన మ్యూజిక్ ఎక్కడా కనిపించలేదు. ఒక మాస్ ఎంటర్టైనర్ కి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో ఆ రేంజ్ లో ఈ టీజర్ కి మ్యూజిక్ కొట్టాడు స్టీఫెన్. అందుకే ఈ టీజర్ ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదని చెప్పాలి. శివుడిగా అక్షయ్ కుమార్ చాలా బెటర్ గా కనిపించింది. పార్వతిగా కాజలే అంతగా సూట్ అవ్వలేదు. ఆమె గెటప్ అంత బాలేదు అన్నట్టుగా అనిపించింది. ఈ సినిమాకి ఉన్న ఏకైక పాజిటివ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. సో మీకు కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.